మీకు ఇందాక చట్నీ ప్రొసీజర్ చూపిస్తా అని చెప్పాను కదండి. ఎండుమిరపకాయలు టమాటా పచ్చడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇంకో అందులో ఎండుమిరపకాయలు ఉన్నాయండి, టమాటా, కరివేపాకు, అందులో వెల్లుల్లి ఉంది, ఆయిల్ వేసుకోవాలి, ఉప్పు అండి. అండ్ మా వదిన స్పెషల్గా ఆ టేస్ట్ రావడం కోసం అండి పల్లీలు అవేంటి రేణుకా ఉలవల ఉలవలు వేసిందండి. మీకు ప్రొసీజర్ చూపిస్తా. మా పొయ్యి బాగుంది కదండి, మా అమ్మనే కట్టిందండి. ఈ క్రెడిట్ అంతా మా అమ్మకేనండి. మేము పొద్దున్నే, మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి పొద్దున్నే వంటలు గ్యాస్ మీద చేస్తే మాకు గ్యాస్ 10 రోజులలో అయిపోతుందండి. సో మా వదిన పాపం చాలా కష్టపడుతుంది. పొద్దున్నే లేచి మా అందరి కోసం వంట చేస్తుందండి. చాలా మంచిది మా వదిన. రేణుక హాయ్ చెప్పు. వెరీ గుడ్. ఇగో ఇవి మంచిగా వేగాలండి దోరగా. ఇగో మేము మిక్సీలో పట్టమండి. ఒకసారి గిన్నె తీరేనుక. ఇగో మా రోల్ అండి, ఇది శుభ్రంగా కడుక్కొని ఇందులోనే మేము పచ్చడి చేసుకుంటాం. కొంచెం పాతకాల పద్ధతులు ఉంటాయండి మా ఇంట్లో. అమ్మ హాయ్ చెప్పమ్మా. అడిగే మా వదిన చూడండి గంజి వారుస్తుంది. గంజి వార్చేసిందండి మా వదిన. మళ్ళీ కాసేపు పెట్టుకుంటే అందులో ఉన్న తడి కూడా మొత్తం వెళ్ళిపోతుందండి. ఇది కొంచెం పాతకాల పద్ధతే రైస్ వండడంలో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయిపోయిందండి రైస్. ఇప్పుడు చట్నీ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. గంజి ఎక్కడికి తీసుకెళ్తున్నావు రేణుకా? ఇంట్లోకి. ఎందుకు? తినడానికి. ఎవరు తింటారు? మా బావ మామయ్య తింటారు. వెరీ గుడ్. ఇక మా మరదలు పాపం బట్టలు ఉతికేసిందండి. ఇక పల్లీలు ఉలవలండి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి వదినా? ఈ అన్నం గిన్నె పక్కకు పెట్టేరాదు మరి, మాడిపోతుందేమో. చూసారా అండి, మా ఇంట్లో ఒక్క పూటకి ఇన్ని టమాటాలు అయిపోతాయి. మాది పెద్ద కుటుంబం అండి. సో పిల్లలు పెద్దవాళ్ళు కలిసి మొత్తం 14 మెంబర్స్ ఉంటారు. సో ఖచ్చితంగా కొంచెం భారీగానే ఉంటాయండి మా ఇంట్లో వంటలన్నీ. ఇది ఒక్క కూరే కాదండి, మా ఇంట్లో నాకు తెలిసి సాయంత్రం వరకు ఒక 4-5 కర్రీస్ ఉంటాయి ఈజీగా. సరిపోదు అన్నమాట కూరలు. అన్నం ఇక అలా మంచిగా పొగలు వచ్చేయాలండి. మా వదిన ఎక్స్పర్ట్ అండి మంచిగా వంటలు చేయడంలో. ఎన్ని ఇయర్స్ వదిన నీ మ్యారేజ్ అయ్యి? 12 ఇయర్స్ ఇండస్ట్రీ అండి. ఇక మా వదిన చూడండి, మా మరదలు చూడండి పాపం బట్టలు పిండేసింది. ఇక జాడించాలి. ఇక కొంచెం ఆయిల్ పెట్టుకుంటుందండి. మా మరదలు వంట చేస్తుందండి సూపర్ అసలు. అను నీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందిరా? చూడండి 12 ఇయర్స్ 7 ఇయర్స్ అయినా కలిసే ఉన్నారు వీళ్ళని అప్రిషియేట్ చేయండి అందరూ. ఇంకో ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి అండి. కొంచెమే లైట్గా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. కానీ పొయ్యి మీద వంటలు వేరు కదండి టేస్ట్ కూడా. ఇట్లా వేగిపోయినాయండి. ఇప్పుడు అవన్నీ రోట్లో వేసుకొని రుబ్బుడే రుబ్బుడు ఇప్పుడు.
మిక్సీలో కొడితే టేస్ట్ ఉండదండి. సో మా వదిన చూడండి టమాటాలు ఎట్లా కోస్తుందో. బాపురే, యాడి జరథం. చూశారు కదండి ఇగో టమాటాలు. ఇన్ని టమాటాలు చేసుకోవాల్సి వస్తుందండి పచ్చడి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసావా రేణుకా? కొంచెం వేగిన తర్వాత ఓకే అండి. నెక్స్ట్ పార్ట్ మీకు షార్ట్ వీడియో పెడతానండి.